హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమా ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ నాక్టూరియా అంటే ఏమిటి అంటే, ఇది రాత్రి నిద్రలో ఉండగా మనకి యూరిన్ అనేది ఒకసారి గానీ లేదా అంతకంటే ఎక్కువ సార్లు వచ్చే సమస్యనే మనము నాక్టూరియా అని అంటాము. ఇది సాధారణంగా మనం పెద్దవారిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అదే విధంగా కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా మనకి యూతుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా మనకి మూత్ర సంబంధిత సమస్య. అసలు మనకి రాత్రిపూట్ల యూరిన్ అనేది ఎక్కువ సార్లు రావడానికి గల కారణాలు ఏమిటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ప్రధానంగా ఏ కారణం చెప్పుకోవచ్చు అంటే, షుగర్ వల్ల మనకి ఇట్లాంటి ఇబ్బంది అనేది వస్తుంది. అదే విధంగా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ జరిగినప్పుడు కూడా మనకి ఇట్లాంటి ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. మూత్రపిండాల సమస్య ఉన్నప్పుడు కూడా వస్తుంది. గుండెకు సంబంధించిన సమస్య వల్ల కూడా మనకి ఇట్లాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని మందుల ప్రభావం వల్ల కూడా మనకి రాత్రిపూట్ల యూరిన్ అనేది ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. రాత్రిపూట్ల మనము ఎక్కువగా నీరు త్రాగడం వల్ల మనకి యూరిన్ అనేది ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. అసలు మనకి ఈ రాత్రిపూట్ల యూరిన్ అనేది ఎక్కువ సార్లు వచ్చినప్పుడు దాని యొక్క లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాళ్ళలో గమనిస్తే మనకి యూరిన్ అనేది పదే పదే వస్తూ ఉంటుంది. రాత్రి వాళ్ళు కనీసం ఒక 4-5 సార్లు లేయాల్సి వస్తూ ఉంటుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు కొందరు మంటగా ఉంటుంది. అదే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో చూస్తే మనకి యూరిన్ అనేది కొంచెం ఆపాపి వస్తూ ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో మనకి యూరిన్ వచ్చినట్టు ఉంటుంది. మనం యూరిన్ పాస్ చేద్దామని మనం వాష్రూమ్ కి వెళ్తే మనకి యూరిన్ అనేది రాదు. ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళలో గమనిస్తాము. అదే విధంగా మనకి యూరిన్ అనేది రాత్రిపూట్ల ఎక్కువ సార్లు వెళ్ళడం వలన మనకి తరచుగా ఇట్లా లేవడం వలన నిద్ర డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మనకి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందో మనకి మరుసటి రోజంతా మనకి శరీరం అంతా కొంచెం నీరసంగా ఉంటుంది. మరియు ఎవరైనా మనతో మరుసటి రోజు మాట్లాడేటప్పుడు వాళ్ళని విసుక్కుంటూ ఉంటాము. ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి ఉంటాయి. అసలు మనకి ఈ నాక్టూరియా అంటే రాత్రిపూట యూరిన్ వచ్చే సమస్యని తగ్గించుకోవడానికి మనము కొన్ని న్యాచురల్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ వన్, మనము రాత్రి పడుకునేటప్పుడు 2-3 గంటల కంటే ముందు తక్కువ ద్రవాలు ఉన్నవి తీసుకోవాలి. అంటే టీ గానీ, కాఫీ గానీ, ఆల్కహాల్ గానీ ఇట్లాంటివి అసలు ఎక్కువగా తీసుకోకూడదు రాత్రిపూట. ఎందుకు అంటే వీటిలో ఎక్కువగా కెఫైన్ అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వలన మనకి మైండ్ అనేది అలర్ట్నెస్ వస్తుంది ఆ టైంలో. మరియు అదే విధంగా యూరిన్ అనేది ఎక్కువ సార్లు వచ్చేటట్టు చేస్తుంది. కాబట్టి మనం తక్కువ ద్రవాలు ఉన్నవి తీసుకోవాలి. అంటే నీటి పదార్థాలు తక్కువ ఉన్నవి తీసుకోవాలి. సెకండ్ వన్, పొటాషియం మరియు మెగ్నీషియం ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. అంటే బనానా కానీ, బాదం పప్పు గానీ, పాలకూర గానీ ఇట్లాంటి తీసుకోవడం అనేది మంచిది. ఇట్లాంటి పోషకాలు ఉన్నవి తీసుకోవాలి. ఈ పోషకాలు మనకి మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. అదే విధంగా మజిల్ రిలాక్సేషన్ కి కూడా బాగా వర్క్ అవుతుంది. మరియు స్లీప్ క్వాలిటీని బాగా పెంచుతుంది. థర్డ్ వన్, తులసి మరియు అశ్వగంధ మూలికలు ఉన్నవి తీసుకోవాలి. తులసి మనం తీసుకోవడం వలన మనకి మూత్రనాళాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరియు అశ్వగంధ తీసుకోవడం వలన నిద్రను బాగా మెరుగుపరుస్తుంది. మనం ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు యోగ నిద్ర గాని, మెడిటేషన్ గాని చేసుకొని పడుకోవడం వలన మనకి రాత్రిపూట యూరిన్ అనేది ఎక్కువ సార్లు రాదు. తరచుగా ఇట్లా లేస్తూ ఉండం కూడా. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ అనేటి ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు మరియు ఫర్మెంటెడ్ ఆహారాలు ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరియు అంటే మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అదే విధంగా ఇవి రాత్రిపూట తక్కువ మోతాదులో తీసుకోవడం అనేది మంచిది. దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి. దాల్చిన చెక్క తీసుకోవడం వలన మనకి మూత్రనాళాలను శుభ్రపరచడానికి మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే మంచిది. అదే విధంగా మామిడి ఆకుల కషాయము మరియు తులసి టీ తీసుకోవడం అనేది మంచిది. ఇది మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇంకొకటి, ప్రోస్టేట్ సమస్య ఉన్న వాళ్ళు గుమ్మడి గింజలు అనేది తీసుకోవడం అనేది మంచిది. గుమ్మడి గింజలు ఒక పిరికెడు నానబెట్టుకొనైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, లేదా సోక్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా బాయిల్ చేసుకొనైనా తీసుకోవచ్చు. రోజుకి ఒక్కొక్కటి తీసుకోవడం అనేది మంచిది. ఇది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. రాత్రిపూట మనము తేలికగా ఉన్న భోజనాలు తీసుకోవాలి. అంటే బ్రౌన్ రైస్ గానీ, ఓట్స్ గానీ ఇట్లాంటి తీసుకోవడం అనేది మంచిది. దానిలో కొంచెము ఉప్పు కొంచెం తక్కువ యాడ్ చేసుకునేటట్టు చూసుకోండి. అసలు మనకి రాత్రిపూట యూరిన్ ఎక్కువ సార్లు వచ్చే వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి అంటే, కెఫినేటెడ్ డ్రింక్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. అంటే టీ
కానీ కాఫీ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే దీంతో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మైండ్ ని అలర్ట్నెస్ చేసి యూరిన్ అనేది తరచుగా వచ్చేటట్టు చేస్తుంది కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే దీనికి డైయూరిటిక్ గుణాలని కలిగి ఉంటుంది, అంటే యూరిన్ ఎక్కువగా ఉత్పత్తి చేసే గుణాలని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయాలి. అదే విధంగా సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా అవాయిడ్ చేయాలి. ఇది అసిడిటీని పెంచి మనకి రాత్రిపూట యూరిన్ ఎక్కువ సార్లు వచ్చేటట్టు చేస్తుంది. కొన్ని స్పైసీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. సాల్టీ స్నాక్స్, సోడా ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన మనకి మూత్రపిండాలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆ సమస్యని ఇట్లాంటి ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేసుకోవాలి. సో నేను చెప్పింది విన్నారు కదా, ఈ విధానం ఫాలో అవ్వడం వలన మీకు రాత్రిపూట వచ్చే యూరిన్ సమస్య తగ్గుతుంది. మరియు ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా ఒకసారి మీరు మా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.